హలో అండి, ప్రీవియస్ వీడియోస్లో మనం కాన్సెప్ట్స్ ఇంటి దగ్గర పిల్లలకి ఎలా నేర్పించాలి అనేది చూస్తున్నాం కదా. ఈరోజు ఇన్సైడ్ అవుట్ సైడ్ అనే కాన్సెప్ట్ని ఎలా నేర్పించాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఏ కాన్సెప్ట్ ఇంట్లో నేర్పించాలి అంటే కూడా ముందు మన దగ్గర ఇలాంటి కార్డ్స్ కొన్ని ప్రిపేర్ చేసుకొని ఉండాలని నేను మీకు ప్రీవియస్గా కూడా చూపించాను కదా. సో ఈరోజు ఇన్సైడ్ అవుట్ సైడ్ అనే కాన్సెప్ట్ నేర్పించడానికి మనం ఇలాంటి కార్డ్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా పిల్లాడిని తీసుకొచ్చి ఒక కార్నర్ చేసి కూర్చోబెట్టేసుకొని పిల్లాడి ముందు ఇలా కార్డ్స్ పెట్టి నాన్న గివ్ ఇన్సైడ్ బాల్ అని చెప్పి అడగండి. పిల్లాడికి ఇన్సైడ్ అవుట్ సైడ్ డిఫరెన్స్ ఇంకా ఏం తెలియదు కాబట్టి మీరే ఫిజికల్ ప్రాంప్ట్ తోటి పిల్లాడి చేయి పెట్టేసేసి గివ్ ఇన్సైడ్ బాల్ అని ఫిజికల్ ప్రాంప్ట్తో ఇప్పించుకోండి. అలాగే ప్రతి కార్డును కూడా పిల్లాడి ముందు పెట్టేసేసి ఇక్కడ ఇన్సైడ్ ఉన్న థింగ్ మీద ఫోకస్ చేసి గివ్ ఇన్సైడ్ స్పూన్ అని చెప్పి స్పూన్ అనేది ఇన్సైడ్ అనేది కొంచెం హైలైట్ అయ్యేలాగా మాట్లాడుతూ అడగండి. గివ్ ఇన్సైడ్ కార్, అట్లా గివ్ ఇన్సైడ్ కార్ అని అడగండి. అడిగినప్పుడు స్లోగా కొన్ని డేస్ తర్వాత మీరు ఇలా ప్రాక్టీస్ చేయించుకున్న తర్వాత ఏమవుతుందంటే పిల్లాడికి ఇన్సైడ్ మీద ఒక ఐడియా వచ్చేస్తుంది. అంటే సర్కిల్లో కానీ స్క్వేర్లో కానీ ఉన్న థింగ్ని తీసి ఇవ్వాలి అనే ఒక ఫీల్ జనరేట్ అవుతుంది. ఆటోమేటిక్గా మీరు ఫిజికల్ ప్రాంప్ట్ ఆపేసినప్పుడు పిల్లాడు ఇన్సైడ్ అని చెప్పి అడిగినప్పుడు ఇన్సైడ్లో ఏదైతే ఉందో తీసి మీకు అది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని డేస్ కార్డ్స్ ప్రాక్టీస్ చేయించుకున్న తర్వాత జనరలైజేషన్ అనేది ఇంపార్టెంట్. పిల్లాడికి జనరలైజేషన్ అనేది ఎలా నేర్పించాలి అంటే మీ ఇంట్లో ఏ థింగ్స్ అయితే ఉంటాయో ఆ థింగ్స్ తీసుకొని 2 ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ మీరు ఇలా కవర్స్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు. కవర్స్ కానీ టబ్స్ కానీ ఏవైనా ఒక 2 పెట్టేసుకొని ఒకటి ఇన్సైడ్ ప్లేట్లో పెట్టండి. ఏవైనా సేమ్ అయినా పర్లేదు, మీరు డిఫరెంట్ పెట్టినా పర్లేదు. ఒకటి అవుట్ సైడ్ పెట్టేసుకొని నాన్న గివ్ ఇన్సైడ్ ఫ్రూట్ అడిగినప్పుడు పిల్లాడు ప్లేట్తో సహా అయినా ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే ప్లేట్లో ఉన్న థింగ్ తీసైనా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగా మీరు థింగ్స్ మార్చుకొని కూడా ప్రాక్టీస్ చేయించుకోవచ్చు. లైక్ గివ్ ఇన్సైడ్ టాయ్ అని అడిగినప్పుడు బాబు టాయ్ తీసి ఇస్తాడు. ఇలా జనరలైజేషన్లో గ్లాసెస్లో కూడా మనం డిఫరెంట్గా పెట్టుకొని టాయ్స్ వేసుకొని గివ్ ఇన్సైడ్ టాయ్ అని చెప్పి అడగచ్చు. పెన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా మన ఇంట్లో ఉన్న జనరల్ థింగ్స్తో జనరలైజేషన్ చేయించుకుంటే బాబుకు ఒక ఐడియా వస్తుంది. ఇన్సైడ్ అంటే ఒక లోపల ఉన్న వస్తువు తీసి మనం ఇవ్వాలి అనే దాని మీద ఒక ఐడియా వస్తుంది. సో ఇన్సైడ్ బాగా ఐడియా తనకి ప్రాక్టీస్ అయ్యింది అనుకున్న తర్వాత అవుట్ సైడ్ని కూడా మీరు సేమ్ ఇలాగే ప్రాక్టీస్ చేయించుకోవాల్సి ఉంటుంది. సేమ్ అవుట్ సైడ్ గివ్ అవుట్ సైడ్ టాయ్, సేమ్ ఇలానే ఈ కార్డ్సే మీరు ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి గివ్ అవుట్ సైడ్ కార్, అవుట్ సైడ్ డక్, అవుట్ సైడ్ బాల్ అని చెప్పి అడిగి అవుట్ సైడ్ స్పూన్ అని చెప్పి అడిగి ప్రాక్టీస్ చేయించుకోండి. కార్డ్స్ ప్రాక్టీస్ చేయించుకున్న తర్వాత బాబుకి అవుట్ సైడ్ మీద కూడా ఒక ఐడియా వస్తుంది కదా. మీరు జనరలైజేషన్ దీన్ని ఎలా చేయించుకోవాలి అంటే సేమ్ అప్పుడు కూడా మీరు ఇలాగే పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఫ్రూట్ లోపల ఒక ఫ్రూట్ బయట పెట్టేసుకొని గివ్ అవుట్ సైడ్ ఫ్రూట్, ఈసారి 2 కలిపి మీరు అడగచ్చు. గివ్ అవుట్ సైడ్ ఫ్రూట్ అంటే బయట ఏదైతే ఫ్రూట్ ఉందో అది తీసి మనకి ఇవ్వడం జరుగుతుంది. గివ్ ఇన్సైడ్ ఫ్రూట్ అన్నప్పుడు ఇన్సైడ్ ఫ్రూట్ తీసి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు బాబుకి ఇన్సైడ్ అవుట్ సైడ్ ప్రాపర్గా వచ్చింది అనుకున్నప్పుడు ఇంట్లో వెజిటేబుల్స్ కానీ ఇంట్లో ఉన్న చిన్న థింగ్స్ తోటి పెట్టేసేసుకొని వెజిటేబుల్స్ కొన్ని కవర్లో పెట్టుకొని కొన్ని వెజిటేబుల్స్ బయట పెట్టేసుకొని గివ్ ఇన్సైడ్ వెజిటేబుల్స్, గివ్ టొమాటో, గివ్ ఇన్సైడ్ టొమాటో, గివ్ ఇన్సైడ్ బ్రింజల్, ఎలా అయినా మీరు ప్రాక్టీస్ చేయించుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే బాబుకి ఇన్సైడ్ మీద అవుట్ సైడ్ మీద ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీరు ఇన్సైడ్ అడిగితే ఇన్సైడ్, అవుట్ సైడ్ అడిగితే అవుట్ సైడ్ ఉన్న వెజిటేబుల్స్ అయినా ఏవో బాల్స్ అయినా ఏవో కొన్ని థింగ్స్ తీసుకొచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే కనుక వాళ్ళకి అకాడమిక్స్లో మ్యాథ్స్ కాన్సెప్ట్స్లో ఇది వాళ్ళకి ఈజీ అయిపోతుంది. సో దీని మీద మీకు ఇన్సైడ్ అవుట్ సైడ్ మీద ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు నాకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.